కేరళ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక షిప్ సుమారుగా 460 కంటైనర్లతో వెళ్తున్నటువంటి ఆ భారీ నౌక ఒక్కసారిగా తలకిందులైపోయింది, ఆ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదానికి లైబీరియాకు చెందినటువంటి ఒక భారీ నౌక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపించేటువంటి ఆ నౌకే లైబీరియాకు చెందినటువంటి నౌక. అది కొచ్చి తీరానికి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో, అంటే సుమారుగా 38 నాటికల్స్ అని చెప్తూ ఉంటారు యాజ్ పర్ నావీ భాషలో, కానీ 70 కిలోమీటర్ల దూరం, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. కొచ్చి తీర ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది లైబీరియాకు చెందినటువంటి షిప్. సో దాని పేరు MSC ఎల్సా 3గా తెలుస్తోంది. సో అందులో 640 కంటైనర్లు చూడండి, అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా కంటైనర్లే. 640 కంటైనర్లతో వెళ్తున్నటువంటి ఆ నౌక ఏం జరిగిందేమో కానీ ఒక్కసారిగా ఉన్న ఫలంగా క్యాప్సైజ్డ్, అంటే తికమక అయిపోయింది, పూర్తిగా తలకిందులుగా మునిగిపోయింది. సముద్ర తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే అటువంటి నావిక సిబ్బంది ఎవరైతే ఆల్రెడీ ఆ షిప్లో మునగడానికి సిద్ధంగా ఉన్నా వారు వెంటనే కొచ్చి తీర ప్రాంతానికి సంబంధించిన నౌకా అధికారులతో సంప్రదింపులు జరిపారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో అక్కడికి కుటాకుట్న చేరుకొని అందులో ప్రయాణిస్తున్నటువంటి, అందులో ఆల్రెడీ ఉన్నటువంటి 24 మంది స్టాఫ్ని సురక్షితంగా కాపాడగలిగారు మన ఇండియన్ కోస్టల్ గార్డ్స్. సో వెంటనే అప్రమత్తమై ఈ యొక్క ప్రమాదం నుంచి వారందరినీ కాపాడగలిగారు. కానీ 640 కంటైనర్లు పూర్తిగా కూడా మునిగిపోయాయి. దాంట్లో 13 కంటైనర్లు చాలా ప్రమాదకరమైనవి, చాలా డేంజరస్ రసాయనాలు ఉన్నటువంటి కంటైనర్స్ అవన్నీ కూడా. 12 కంటైనర్లు ఏకంగా కాల్షియం కార్బైడ్ కూడా కనిపిస్తోంది. మిగిలినటువంటి వాటిలో సుమారుగా 84.444 మెట్రిక్ టన్నుల డీజిల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక దాంట్లో డీజిల్, మరో దాంట్లో ఫర్నేస్ ఆయిల్ కూడా ఉన్నాయట. సో విజుంజం సంబంధించినటువంటి పోర్ట్ నుంచి శుక్రవారం రోజు ఈ యొక్క షిప్ బయలుదేరింది. అది కూడా కేరళలో ఉంది. ఉదాహరణకి విజుంజం అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తిరువనంతపురం. సో తిరువనంతపురం నుంచి బయలుదేరినటువంటి ఈ షిప్ కొచ్చి ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. 640 కంటైనర్లతో ఉన్నటువంటి ఆ షిప్ కొచ్చి ప్రాంతానికి మరొక 70 కిలోమీటర్లు వెళ్తే తీర ప్రాంతానికి చేరిపోయేది. కంటైనర్లు సేఫ్గా కిందికి తీసేవాళ్ళు, సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్ళు, ఎక్కడిదక్కడే డిస్పర్స్ అయిపోయేది. కానీ శుక్రవారం రోజు బయలుదేరినటువంటి ఆ షిప్ శనివారం మధ్యాహ్నానికల్లా ఒక్కసారిగా తికమక అయిపోయింది, పూర్తిగా తలకిందులుగా మునిగిపోయింది. సో దీనికి గల కారణాలు ఏముంటాయి, ఏం జరిగి ఉంటుందనే విషయం పైన కొంత మనం చర్చిస్తే కనుక, ప్రస్తుతం వాతావరణంలో మార్పులు ఉంటాయి. డెఫినెట్గా వర్షాకాలం రానే వచ్చేసింది. ఇంకా కేరళ అంటే నైరుతి ఋతుపవనాలు ముందుగా ఎంట్రీ ఇచ్చేది కూడా కేరళలోనే. సో కొంత వారం రోజుల ముందుగానే ఎంట్రీ ఇస్తున్నాయి. సముద్రంలో ఏదైనా అటువంటి మార్పుల నేపథ్యంలోనే ఈ రకంగా జరిగి ఉంటుందనేది ఒక అనుమానంగా ఉంటే, ఇంకొకటి అది తీర ప్రాంతం. సో ఇప్పటికే పెద్ద ఎత్తున మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ ఉన్నవి కూడా శత్రు దేశాలే. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇటువంటి దేశాలతో మనం మధ్యలో ఉన్నాం. ఈ చుట్టుముట్టినటువంటి దేశాలతో మనకు శత్రుత్వం ఉంది కదా, వాళ్ళు ఏదైనా కుట్రల పని ఉంటారనేది కూడా కొంత అనుమానంగా ఉంది. సో ఒకసారి దృశ్యాలు చూడండి. ఫస్ట్ బాక్స్లో మీకు కనిపించే దృశ్యాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ షిప్ అనేది పూర్తిగా తలకిందులైపోయి మునిగిపోయిందో, దాంట్లో సుమారుగా 24 మంది స్టాఫ్ మునిగిపోయారు. దాంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చాలా సురక్షితంగా కాపాడడం కోసం మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తీవ్రంగా శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరూ కూడా సేఫ్గా తరలించారు. INS సుజాత వీరిని కాపాడినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ సంబంధిత దృశ్యాలు చూద్దాం. మరింతగా దీనికి సంబంధించి చాలా డేంజర్ ఇది. ఇప్పటివరకు మీకు చెప్పింది కేవలం వార్త మాత్రమే, కానీ ఆ తర్వాత కేరళ వాతావరణం ఎలా మారబోతోంది, సముద్రంలో ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది సముద్రంలో ఈ షిప్ మునగడం వల్ల అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. రైట్, బ్యాక్ టు ద పాయింట్. నేను ఇందాకే చెప్పాను ఇది చాలా డేంజర్ అని. ఎందుకు నేను డేంజర్ అని చెప్పాల్సి వచ్చిందనంటే, ఫస్ట్లీ ఇది లైబీరియా నుంచి వచ్చినటువంటి ఒక షిప్. సో లైబీరియా నుంచి వచ్చినటువంటి ఈ షిప్ ఏకంగా తిరువనంతపురంకి వచ్చింది. తిరువనంతపురం నుంచి మళ్ళీ అక్కడ విజింజం అనేటువంటి ఒక పోర్ట్ దగ్గర నుంచి వచ్చేసింది. రీసెంట్గా అక్కడి అదానికి ఈ పోర్ట్ని అప్పగించారు, అక్కడ బాధ్యతలు అప్పగించినట్టుగా మనం చూసాం. మోదీ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ విజింజం అనేటువంటి ఆ పోర్ట్ దగ్గర నుంచి కొచ్చి పోర్ట్ వైపుగా ప్రయాణం ప్రారంభించింది ఈ షిప్. దీని పేరు MSC ఎల్సా 3.
సో ఎంఎస్సి ఎల్సా 3 అనేటువంటి ఈ షిప్ అక్కడి నుంచి ప్రారంభించి కొచ్చి వైపుగా వస్తున్న క్రమంలో 70 కిలోమీటర్ల దూరం దగ్గర ఇది ప్రమాదానికి గురైంది. ఒకటి పర్యావరణ ఉన్నటువంటి కొన్ని వైపరీత్యాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయా, రెండవది ఇక్కడ ఏదైనా శత్రు దేశాలు కుట్రలు పన్నాయా, ఈ రకమైన అనుమానం కూడా ఉంది. సో ఈ రెండు అనుమానాలు పక్కన పెడితే దాంట్లో ఎటువంటి ప్రమాదం ఉంది, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉందనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ 640 కంటైనర్లు ఉన్నాయి. 180 మీటర్ల దూరం గల ఆ పొడవు గల ఈ షిప్లో 640 కంటైనర్లు ఉన్నాయి. మీరు చూడండి అక్కడ ఫస్ట్ బాక్స్లో కనబడుతుంది కదా, ఆ షిప్ పైన ఉన్నవన్నీ కూడా కంటైనర్లే. అయితే ఈ కంటైనర్లో సుమారుగా 13 కంటైనర్లు చాలా డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ కూడా. 13 కంటైనర్లు మొత్తం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నాయట. మరో 12 కంటైనర్లు ఏకంగా కాల్షియం కార్బైడ్, ఈ రెండు కూడా ఉన్నాయి. మిగిలిన దాంట్లో ఈ ఆయిల్ పిల్స్ సంబంధించి డీజిల్ 84 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫార్నెస్ ఆయిల్ కూడా ఉన్నాయట. సో ఇక్కడ ప్రమాదం ఏంటి అని అంటే కనుక ఇవి కనుక సముద్ర జలాలతో కలిస్తే కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉందట. ఏకంగా ఆ తీరం వెంబడి నుంచి ఆ ప్రమాదజనక సంఘటన నుంచి 70 కిలోమీటర్ వరకు కొచ్చిన దూరం అని చెప్పాను కదా, ఇక్కడ కనుక ఆ ఆయిల్ స్పిల్స్ మొత్తం కింద పడినటువంటి ఆయిల్ మొత్తం కూడా లీక్ అయిపోయి రసాయనాలు లీక్ అయిపోయి ఈ ఫర్నెస్ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి అది కనుక కొచ్చి తీరం వైపుగా కనుక ఆ కెమికల్ స్ప్రెడ్ అయితే కనుక ఆ నీటిని ముట్టుకున్నా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యాసిడ్గా కూడా మారే అవకాశం ఉందట. అటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అటువన్నీ కూడా. సో కంటైనర్లు అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపుగా వస్తే దాన్ని తాకొద్దని చెప్పి ఇప్పటికే కేరళ ప్రజల్ని విపత్తు నిర్వహణ సంస్థ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఆ సంస్థ అలర్ట్ చేసింది. సముద్ర జలాల్లో ఒకవేళ కనుక ఇది లీక్ అయి అది కనుక తీరం వైపుగా వస్తే చాలా తీరని ప్రమాదం, ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయని ప్రమాదంగా మారే అవకాశం ఉందట. అందుకోసమే దాన్ని ఎక్కడి వరకు వచ్చింది, ఎలా కంట్రోల్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలన్న విషయంలో పైన పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక విమానం ద్వారా ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీని, వీటిని ఆయిల్ స్పిల్స్ అంటూ ఉంటారు. బేసిక్గా ఈ ఆయిల్ స్పిల్స్ రెగ్యులర్ కనబడుతున్నాం. ఇంటికి ఆయిల్ స్పిల్ అంటే ఏంటంటే మనం ఒక మెషిన్ని, ఇప్పుడు బోట్ చూడండి అది ఒక మెషిన్ అన్నట్టుగానే భావించాలి. సో దాని ద్వారా చిన్నగా ఆయిల్ లీక్ అయినా కూడా అవన్నీ కూడా ఆయిల్ స్పిల్స్గానే చూస్తూ ఉంటారు. సో ఎంత మేర ఆయిల్ స్పిల్స్ ఉన్నాయి, ఎంత ఆయిల్ స్పిల్ అయిందనేది ఎప్పటికప్పుడు అక్కడ సముద్రంలో కూడా వాతావరణానికి అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి పొల్యూషన్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ అనేది చాలా కీలకం. అయితే ఇప్పుడు కూడా ఆయిల్ స్పిల్ టెక్నాలజీని ఉపయోగించే ఈ లీక్ అయినటువంటి ఈ కెమికల్స్ ఎంత దూరంగా వచ్చాయి, ఈ డీజిల్ ఎంత దూరంగా వ్యాపించింది, ఈ ఫర్నేస్ ఆయిల్ ఎక్కడి వరకు వ్యాపించింది, కాల్షియం కార్బైడ్ ఎక్కడి వరకు వచ్చింది, చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఏదైతే 13 కంటైనర్లు ఉన్నాయో ఎంత మేర లీక్ అయ్యాయి, దాని ప్రభావం ఎంత దూరం వరకు వచ్చింది, తీరం తాకుతుందా, తీరం వరకు వస్తుందా, ఇంకా ఏం జరుగుతుంది, ఎలా కంట్రోల్ చేయాలి, ఇలా అన్ని రకాలుగా అంచనా వేయడం కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున వారితో కూడా ఒక ప్రత్యేక విమానం ద్వారా ఏరియల్ వ్యూ నుంచి ఆ దృశ్యాన్ని చూడండి అదే గమనిస్తూ ఉన్నారు. సో 38 నాటికల్ మైళ్ళు అంటే 70 కిలోమీటర్ దూరంలో కొచ్చి తీరం వైపుగా వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారుగా 24 మంది కోస్ట్ ప్రయాణిస్తున్నటువంటి సిబ్బందిని సురక్షితంగా మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కాపాడగలిగారు. ఐఎన్ఎస్ సుజాత దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించింది. రెస్క్యూ ఆపరేషన్లో మన వాళ్ళు ఉపయోగించింది ఈ ఐఎన్ఎస్ సుజాత. సో ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలు వాతావరణాన్ని ఇగ్నోర్ చేయడం అట. సో పాత షిప్ భారీగా, ఇదొక పాత షిప్, దాంతో భారీగా లోడ్ కూడా వేశారు. సో ఇది అన్నీ ఒక ఎత్తు అయితే వాతావరణాన్ని ముందుగా అంచనా వేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ఎంఎస్సి ఎల్సా 3 అనేటువంటి ఈ షిప్ చాలా పాత షిప్ అట. సో దీన్ని ఇప్పుడు వాతావరణ అంచనా వేయకపోవడం ప్రధాన కారణం అట. 26 డిగ్రీల డెవలప్డ్ డేంజరస్ 26 degree list most likely due to water ignorance. So present possibly from aging seawater cooling pipes compounded by rough seas linked to an incoming monsoon system. ఒకటి నేను చెప్తున్నాం కదా, వాతావరణమే దీనికి ప్రమాదగల కారణంగా తెలుస్తోంది. వాతావరణం ముందస్తుగా అంచనా వేయకపోవడము, అక్కడ సముద్రంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఆ మార్పు చేర్పులని ముందస్తుగా అంచనా వేయకపోవడం ప్రమాదం గల ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా 640 కంటైనర్లు పూర్తిగా సముద్రంలో మునిగిపోయాయంటే దీని ప్రమాదాన్ని, అక్కడ మునిగిపోవడం వరకు ఓకే, వాటి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయగలుగుతారా అంటే మేబీ అటువంటి టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు. కానీ దాంట్లో కనుక లీక్ అయి ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం. రసాయనాలు మొత్తం కూడా సముద్రం లీక్ అయిపోయి యాసిడ్గా కూడా మారే అవకాశం ఉందట. ఆ రసాయనాలు లీకేజ్ తర్వాత వాటర్తో మిక్స్ అయిపోయి ఆ వాటర్ కనుక తీరం వైపుగా వస్తే అక్కడ వరకు విస్తరిస్తే కనుక వాటిని ముట్టుకున్నా తీరనేటువంటి ఒక యాసిడ్ లాగా మారిపోయే అవకాశం ఉందట. పైపెచ్చు వాటిని
ఆ గాలి అదంతా కూడా అక్కడ చుట్టుపక్కల అంతా కూడా కొంత ప్రమాదానికి క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందట. అయితే అరేబియా సముద్రంలో తుఫాన్ హెచ్చరికలని కెప్టెన్ ఇగ్నోర్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందట. సో అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ శక్తి తుఫాన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలతో పాటుగా శక్తి తుఫాన్ ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది కాబట్టి ఇవన్నిటి కూడా ముందుగా అంచనా వేయకుండా ఇగ్నోర్ చేసి ప్రయాణాన్ని కొనసాగించడమే ఇది ప్రమాదం గల కారణంగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ క్యాప్సైజ్ అయినటువంటి షిప్ నుంచి 640 కంటైనర్ని ఇంకా తీయాల్సి ఉంది. దాంట్లో ఎంత మేర సేఫ్గా ఉన్నాయి, వాటిని మళ్ళీ వెలికి తీయగలుగుతారా, వాటిని వినియోగించగలుగుతారా అనేది మాత్రం చాలా బిగ్ సస్పెన్సే. సో డీజిల్ ఫర్నెస్ ఆయిల్ అనేది ఆల్రెడీ అది లిక్విడ్ పదార్థం కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే బహుశా ఆ లీకేజ్ అయినటువంటి మొత్తం ఆయిల్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయి ఉంటుంది. ఈ రసాయనాలు కూడా పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. అంటే దాదాపుగా దీన్ని మాత్రం రికవర్ చేయలేమనేది మాత్రం చాలా స్పష్టంగా మన ఇండియన్ కోస్ట్ గార్డ్ చెప్తున్నారు. అది రికవర్ చేయలేము, పూర్తిగా క్యాప్సైజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, ఆ క్యాప్సైజ్ అయిపోయినటువంటి సగం దృశ్యాలని అంటే అప్పటికే ఇంకా మెల్లమెల్లిగా అది పూర్తిగా తలకిందులవుతోంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి దృశ్యాలు మాత్రం. వెంటనే అలర్ట్ అయినటువంటి మన సిబ్బంది అక్కడికి త్వరగా చేరుకొని, కేరళ ఉన్నటువంటి నావీ సిబ్బంది అక్కడ త్వరగా చేరుకొని ప్రత్యేక విమానం ద్వారా పైనుంచి పరిశీలించడం ఒక ఎత్తు అయితే, కింది నుంచి చాలామంది కూడా మన ఐఎన్ఎస్ సుజాత ద్వారా అక్కడికి చేరుకొని వారందరినీ సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. సో అది స్టార్టింగ్ దృశ్యాలే. ఆ తర్వాత ఇప్పుడు దృశ్యాలు కనుక మనం లేటెస్ట్ దృశ్యాలు కనుక గమనిస్తే పూర్తిగా షిప్ అంతా కూడా క్యాప్సైజ్ అయిపోయింది, బయటికి కనిపించలేదు, పూర్తిగా నీట మునిగిపోయింది. కేవలం ఆ రూఫ్ భాగం మాత్రమే పైకి తేలాడుతోంది. తలకిందులు అయిపోయింది ఈ షిప్ అంతా కూడా. 640 కంటైనర్లు పూర్తిగా నీళ్ళలో కలిసిపోయాయి. 80% దాన్ని రికవర్ చేయలేము. రికవర్ చేయడం పక్కన పెడితే అది పెద్ద ప్రమాదంగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి అలర్ట్గా ఉండమని చెప్పి అక్కడ సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సో నౌక ప్రమాదానికి వాతావరణం సహకరించకపోవడం, వాతావరణాన్ని ముందుగా అంచనా వేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఈ సమయంలో ఈ షిప్ ఇలా పడిపోవడం, దాన్ని ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఫీచర్ పేజ్ అయిన ఫొటోస్లో. సో ఆ ఫొటోస్లో గమనించండి, కేవలం రూఫ్ మాత్రమే కనబడుతోంది. ఎస్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఫొటోసే. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతున్నవి ఇవన్నీ కూడా షిప్ మునుగుతూ ఉన్నటువంటి సమయంలో మాత్రం దృశ్యాలే. ఆ తర్వాత పూర్తిగా ఇదంతా కూడా తలకిందులైపోయి కింది భాగం మొత్తం కూడా ఇక్కడ చూడండి కంటైనర్ మొత్తం తేలాడుతున్నాయి. ఆ నౌక నుంచి వచ్చిన కంటైనర్ మొత్తం కూడా తేలాడుతున్నాయి పైన. అలా అవన్నీ కూడా తేలికపాటిగా మారిపోయి పైన తేలాడుతూ ఉన్నాయి. సో రీసెంట్ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రమాదంలో చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రమాదంగా, అంటే ఈ ఘటనలో చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రమాదం, ఏకంగా వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసేటువంటి ఒక ప్రమాదం జరిగిందని చెప్పి మాత్రం తెలుస్తోంది. సో అక్కడ స్టాఫ్ను అయితే సేఫ్గా కాపాడగలిగారు. కానీ ఇప్పుడు మరి దాన్ని ఎలా రికవర్ చేస్తారు? ఆ తీర ప్రాంతం వైపుగా, కొచ్చిన్ తీర ప్రాంతం వైపుగా కనుక ఈ కంటైనర్ నుంచి లీక్ అయినటువంటి ఆయిల్ కానివ్వండి, ఆ కెమికల్స్ అన్ని కనుక మిక్స్ అయిపోయి వస్తే అక్కడ ప్రజలు ఎంత మేర వ్యాధిగ్రస్తులు అవుతారు, వ్యాధికి కొంత గ్రస్తులు అవుతారు, వ్యాధి వాళ్ళందరికీ కూడా సోకుతుందనేది మాత్రం కొంత భయాందోళనగానే ఉంది. ఏదేమైనా ముందస్తుగా అంచనా వేయకపోవడమే దీనికి ప్రమాద కారణంగా తెలుస్తోంది.